నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నుంచి 2,58,985 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 26 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,03,788 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590.0 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. అధికారులు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇక శ్రీశైలంకు వరద కాస్త తగ్గింది. దీంతో 2 గేట్లు మూసివేసి 8 గేట్ల ద్వారా సాగర్ కు 2,21,664 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల గేట్లు, విద్యుతుత్పత్తి, సుంకేసుల, హంద్రి మొత్తం 2,27,822 క్యూసెక్కులు వచ్చి చేరింది. డ్యాం నీటి మట్టం 884 అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం 210 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి అనంతరం 65,976 క్యూసెక్కుల విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 2 విద్యుత్ కేంద్రాల్లో 32.291 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసి జెన్కో అధికారులు గ్రిడ్ కు అనుసంధానం చేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, కృష్ణా పరివాహకానికి సంబంధించి కృష్ణా బేసిన్ లో భారీ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వరద ప్రవాహం అయితే నిరంతరాయంగా కూడా కొనసాగుతుంది. గత జూన్ నెల నుంచి మొదలైనటువంటి ఈ వరద ప్రవాహం ఇప్పటి వరకు కూడా అక్టోబర్ వరకు కూడా కొనసాగుతుండటంతో ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో జలకలను సంతరించుకున్నాయి. ఇటు ఆల్మట్టి కావచ్చు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అలాగే పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లోగా 2,58,985 క్యూసెక్లు వస్తుండగా అదే స్థాయిలో 26 క్రస్ట్ గేట్లను ఎత్తడంతో పాటు కుడి, ఎడమ కాలువలకు తాగునీటిని విడుదల చేస్తున్నారు. త్రాగునీటి అవసరాల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి కూడా తాగునీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.50 అడుగులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం ఉంది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు గాను 305 టీఎంసీలు నీటి నిల్వ కొనసాగుతుంది. దీంతో పాటు ఇటు జల విద్యుత్ నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు దాదాపుగా 2,58,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 2,30,000 ఇన్ఫ్లో వస్తుండగా 1,87,000 పైగా క్యూసెక్ల అవుట్ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 8 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు అటు పవర్ జనరేట్ కూడా పులిచింతల ప్రాజెక్టు వద్ద కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 172 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 41.88 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఇక ఎగువ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల, అలాగే సుంకేశ్ల, హంద్రి మొత్తం 3 ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 2,27,822 క్యూసెక్లు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 885 గాను 884 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యం కూడా 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 212 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. మొత్తం 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కుడి, ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. దీంతో
దాదాపుగా 2 కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు సంబంధించి 65,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇటు 65,000 క్యూసెక్లతో పాటు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ కృష్ణా బేసిన్ కు సంబంధించి మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగిస్తూనే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ కు సంబంధించి ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపుగా జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా 2,000 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 2,000 టీఎంసీలు సముద్రం పాలు అయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి లెక్కలను బట్టి తెలుస్తుంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 26 క్రస్ట్ గేట్లు, మొత్తం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 26 క్రస్ట్ గేట్లు ఉంటాయి. ఈ 26 క్రస్ట్ గేట్లను కూడా దాదాపుగా ఈ సీజన్ లో 5 సార్లు 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారంటే దాన్ని బట్టి ఎగువ నుంచి మాత్రం భారీ వరద వస్తున్న నేపథ్యంలోనే ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అన్ని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే పైనుంచి ఎక్కువ వరద ప్రవాహం వస్తే మాత్రం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి ఉంది కాబట్టి ప్రాజెక్టు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కొనసాగిస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ, ఏపీకి సంబంధించి వరప్రదాయినిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువలకు సంబంధించి దాదాపుగా 22 లక్షల ఎకరాలు ఈసారి సాగుకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా క్రాప్ లెవెల్ కి వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా నీటి విడుదల అయితే సాగునీటికి కూడా కొనసాగుతుంది. మరోవైపు సాగునీటికి నీటిని విడుదల చేసినా గానీ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో సాగర్ ప్రాజెక్ట్ లో మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టం స్థాయిలో కొనసాగిస్తూనే దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కృష్ణా బేసిన్ సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయి నీటి మట్టం తోటి నిండు కుండలను తలపిస్తున్న నేపథ్యం కొనసాగుతుంది. మరోవైపు ఎగువ ఇప్పటికి కూడా ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో మరికొన్ని రోజులు కూడా ఇదే వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఈ ప్రాజెక్టుల పరిధిలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి కూడా వరద వస్తుండటంతో ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అప్రమత్తంగా ఉంటూనే వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వరదలు ఎక్కువ వస్తే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 26 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో ఈ రోజు సెలవు ఆదివారం రావడంతో పర్యాటకుల తాకిడి కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. అందుకు పోలీసులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సందర్శనకు వచ్చినటువంటి దాదాపు 3 గల్లంతు అయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చిన పర్యాటకులకు సంబంధించి భద్రత సంబంధించి పోలీసులు అయితే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా 2 రోజుల క్రితమే ఒక యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది కాబట్టి వరద భారీగా 26 క్రస్ట్ గేట్లు ఎత్తారు కాబట్టి దిగువకు వేగంగా వస్తుంది. ఎక్కువ ప్రవాహం వస్తున్న నేపథ్యంలో కిందికి వెళ్లకుండా నదిలోకి వెళ్లకుండా కూడా జాగ్రత్తగా పైనుంచే సాగర్ అందాలను పిలిపించే విధంగా కూడా ఉండాలనేది కూడా పోలీసులు ఇప్పటికే సూచిస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, జూరాల, ఆల్మట్టి, పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా అన్ని ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకోవడం మాత్రం రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.